వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో వెయిట్ లాస్, బరువు పెరుగుతూ ఉంటారు, బరువు తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అసలు ఏం తినాలి అనే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఆహార నియమాలు అంటే ఎలా ఉంటాయి? సో 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అంటారు. మరి 90 డేస్ తర్వాత అసలు ఆహార నియమాలు పాటించాల్సిన పనే లేదా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. పావని గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు కూడా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని వస్తూ ఉంటుంది. అయితే 90 డేసే అండి వెయిట్ లాస్ కోసము, మళ్ళీ తర్వాత అసలు పాటించాల్సిన పని ఉండదా? ఇది ఎలా ఉంటుందంటే 90 డేస్ మనం ఒక లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ తర్వాత మనకు ఆ లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ అయిపోతుంది. మనం అదే ఫుడ్ హ్యాబిట్స్లో ఉంటాము, వర్కౌట్ చేయడం మన బాడీకి అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. దేనికైనా సరే మినిమం 3 months టైం పడుతుంది మన బాడీకి రిజల్ట్స్ రావడానికి. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదో పెళ్ళి ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి ఒక 5 kgs తగ్గితే చాలు, 10 daysలో ఇంత తగ్గాలి, 1 monthలో ఇంత తగ్గాలి అని అనుకుంటారు. 1 month 10 days చేసినంత మాత్రం మన మెటబాలిజం సెట్ అవ్వదు. మన మెటబాలిజం సెట్ అవ్వాలంటే మినిమం 3 months టైం పడుతుంది అనమాట. సో ఈ 3 months తర్వాత మనకు అలవాట్లు కానీ, మనం స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ బాడీకి అలవాటు పడిపోతుంది. కాబట్టి ఆ తర్వాత కూడా మనం అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అలవాటు పడిపోతాం, అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం కూడా. సో చాలా మంది ఓన్లీ 3 months అనే కాదండి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా 30 kgs తగ్గాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు 6 monthsకి ఎన్రోల్ అవుతారు. కొంతమంది 1 year నుంచి మాతో ట్రావెలింగ్లో ఉంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్. ఇప్పుడు కొంతమంది ఓన్లీ 12 kgs తగ్గుదాం అనుకుంటున్నారు, వాళ్ళు ఐడియల్ బాడీ వెయిట్కి వచ్చేసారనే 12 kgs వాళ్ళు 3 months ప్రోగ్రామ్లో జాయిన్ అవుతారు. 3 months తర్వాత రెన్యువల్ కూడా చేసుకుంటారు. సో మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం, మీ టార్గెట్ వెయిట్ ఇదండి, సో ఓవరాల్గా మనము ఇంతవరకు రావాలి అంటే ఇంత టైం పడుతుందని ఫస్ట్ కాల్లోనే చెప్తాం అనమాట. కొంతమంది చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎవరైనా సరే 1 month ప్రోగ్రామ్ మా దగ్గర ఉండదు, మినిమం 3 months ఉంటుంది ప్రోగ్రామ్. ఓకే. సో అయితే జనరల్గా అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాము? సో బరువు ఎందుకు పెరుగుతున్నాము అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి డయాబెటీస్ వచ్చిందా టాబ్లెట్ తీసుకోండి, పీసీఓడి వచ్చిందా టాబ్లెట్ తీసుకోండి, థైరాయిడ్ వచ్చిందా టాబ్లెట్, యూరిక్ యాసిడ్ పెరిగిందా టాబ్లెట్ తీసుకోండి అని చెప్పేసి టాబ్లెట్స్ అండ్ మెడికేషన్ మీద వర్క్ చేస్తున్నాం. కాబట్టి కానీ మనం మన బాడీ అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు మన బాడీకి ఇదంతా ఎఫెక్ట్ అయింది, అసలు హెయిర్ లాస్ సివియర్గా ఉందండి అని చెప్పేసి కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం, అసలు హెయిర్ లాస్ ఎందుకు వస్తుంది అనేది మనం ఒక రూట్ కాజ్ మీద వర్క్ చేయట్లేదు. మెయిన్గా మన బాడీ మెటబాలిజం మీద వర్క్ చేసుకోవాలి. అసలు మనం హెల్త్ ఎలా ఉంది, మనం ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నాం, మనం ఎలాంటి ఫుడ్ మన బాడీకి ఇస్తే ఎలా రియాక్ట్ అవుతుంది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని మన లైఫ్ స్టైల్ని మనం డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే, మెయిన్గా మెడికేషన్ అనేది, ఈవెన్ నేను ఇప్పుడు రీసెంట్గా చూశానండి, ఎవరు అడగట్లేదు కూడా మన ప్రతి ఒక్కరిని, సరే ఈ ప్రాబ్లం వచ్చిందా ఇక్కడికి వెళ్ళండి ఇది సొల్యూషన్ అని చెప్తున్నారు. బట్ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని యూ హ్యావ్ టు సిట్ ఫర్ అట్లీస్ట్ 10 minutes. మనం ఒకసారి ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత మనం వర్క్ చేసుకోవాలి, డైట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద కానీ. సో మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి, అందరూ వెయిట్ గెయిన్ అవుతున్నారు అని అంటే కనుక ఓన్లీ పొట్ట పెరుగుతుందంటే కూడా అది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ కాంప్లికేషన్ అండి. స్ట్రెస్ కావచ్చు, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవచ్చు, ఎన్నో థింగ్స్ అనేది, ఎన్నో రీజన్స్ అనేవి మనకు ఉంటాయి. సో మెయిన్గా మనం ఏంటంటే ఓవరాల్గా మన హెల్త్ అనేది ఎలా ఉంటుంది, మనం 10 నిమిషాలు నడుస్తున్నామా, నడవలేకపోతున్నామా, మన స్కిన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు స్కిన్, కొంతమందికి చూడండి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా మనకు అది దెబ్బ తగలగానే తొందరగా మానకుండా ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక టైప్ లో మెటబాలిజం ఉన్నట్టండి. కొంతమందికి అనుకుంటారు ఏంటంటే షుగర్ ఉంటేనే మానదు అని అనుకుంటారు. అలా కాకుండా దెబ్బ తగిలినప్పుడు మానట్లేదు అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉన్నట్టు, మెటబాలిజం ఇమ్యూనిటీ కూడా ప్రాపర్గా లేనట్టు. పావని గారు, నేను ఒకటి అడుగుతానండి. అంటే నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాను మిమ్మల్ని, ఎన్నో ఇయర్స్ జర్నీ మంది. అంటే అసలు స్కిన్ కోసం స్పెషల్గా ఏమైనా డైట్ తీసుకుంటారా మీరు? స్కిన్ కోసం స్పెషల్గా డైట్ ఏం లేదండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఇక్కడ మెయిన్గా స్కిన్ కోసం అంటే నేను చేసేది ఒకటే, ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేవగానే ఐ విల్ హ్యావ్ ఒక తులసాకులు, అండ్ ఎక్కడికి వెళ్ళినా నేను ఒక సన్ స్క్రీన్ తప్ప ఏం అది యూజ్ చేయను. మెయిన్గా వాటర్ ఇంటేక్ అండి. మన స్కిన్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అంటారు కదా, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ప్రతి మీల్లో ఉండేటట్టు చూసుకుంటాను. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, వాటర్ ఇంటేక్, ఇది ఒక్కటి నేను నా డేలో బై ద ఎండ్ ఆఫ్ ద డే అసలు ఎంత వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేశాను, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకుంటున్నానా లేదా అని చెప్పేసి నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. ఇది ఒక్కటేనండి, వాటర్ బాగా తీసుకోవాలి, ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్ ప్రాపర్గా ఇంక్లూడ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది మన స్కిన్. ఓకే.
సో అలాంటి స్కిన్ కావాలంటే కూడా డైట్ కోసం సంప్రదించవచ్చు. అయ్యో 100%. చాలా మంది మ్యారేజెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ స్కిన్ గ్లో ఉండాలి, న్యాచురల్గా గ్లో కోసం కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే స్కిన్ హెల్త్ కోసం పర్టికులర్గా డైట్ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారండి, ఎక్స్పెషల్లీ స్కిన్ హెల్త్ కోసం. సో అది ఎస్. అయితే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు, లేదంటే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ అలాంటివి. సో దానికోసం వాళ్ళ మెటబాలిజం అంతా కరెక్ట్గా ఉండాలన్నా, మెడిసిన్ వాడుతూ ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ దానికోసం స్పెషల్ డైట్ అంటే ఏమైనా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటేనే లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. మనం పేర్లో ఉన్నది లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. మెడికేషన్ వల్ల కొంతమంది వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారంటే మెడికేషన్తో నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయనే భ్రమలో ఉంటారు. సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినా కూడా వాళ్ళు ఫుడ్ ప్రాపర్గా ఇవ్వకపోతే మెడిసిన్స్ వర్క్ చేయాలన్నా మన బాడీ లోపల ఎనర్జీ అవసరం. దీన్నే మెటబాలిక్ రేట్ అంటారు. మెటబాలిక్ రేట్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు ప్రాపర్గా ఒక బాడీ నరిష్ అవుతుంది, మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. లేదు నేను టాబ్లెట్ వేసేసుకున్నా, నాకు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటాను, నేను గులాబ్ జామున్ తింటాను, షుగర్ ఫుడ్స్ తింటాను అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కంప్లీట్లీ రాంగ్ అండి. మెడికేషన్ తీసుకుంటున్నారు అంటే ఆల్రెడీ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది, అందుకే ఈ మెడికేషన్ తీసుకుంటున్నాం. ఈ మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటిస్తూ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ వీలైనంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోసేజ్ కూడా తగ్గించుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే డయాబెటీస్ అనేది చాలా సింపుల్ థింగ్ అండి. మనం ఫుడ్స్ ప్రాపర్గా తీసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది ఓన్లీ డైటే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల యోగా కానీ, వర్కౌట్స్ కానీ, జిమ్ వర్కౌట్స్ కానీ, ఇంట్లో వర్కౌట్స్ కూడా చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. కొన్ని ఫుడ్స్ తీసుకుంటేనే నాకు డయాబెటీస్ ఉంటుంది, డయాబెటీస్ వెళ్ళిపోతుంది అని అనుకుంటుంటారు. కాకరకాయ జ్యూస్, మెంతులు వాటర్ సమ్వాట్ హెల్ప్ అవుతుంది అంతేగాని అది వెళ్ళి డయాబెటీస్ని కంట్రోల్ చేయదండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు రైస్ మానేయండి, కంప్లీట్గా మీ డైట్లో నుంచి తీసేయండి, ఓట్స్ కీన్వానే తినండి అనే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాయింట్ చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్, నేను వారమంతా డైట్ లేదండి, నాకు ఒక్కరోజు సలాడ్ తీసుకున్నంత మాత్రం నాకేమైనా అవుతుందా? ఏం చేంజ్ కనిపించదు బాడీలో. ఎగ్జాంపుల్, వారమంతా నేను హెల్దీ డైట్ తీసుకున్నాను, ఒక్కరోజు నన్ను చీట్ మీల్ తీసుకున్నంత మాత్రాన నా బాడీలో చేంజెస్ ఏం కనిపించవు. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది బ్యాలెన్స్డ్ మీల్, బై ద ఎండ్ ఆఫ్ ది ఎంత వాటర్ ఇంటేక్ తీసుకున్నాము, మన బాడీ యాక్టివ్గా ఉంచుకున్నామా లేదా త్రూఅవుట్ ది డే, స్లీప్ సరిగ్గా ఉందా లేదా, డైట్లో మనం కార్బ్స్ తగ్గించుకొని ప్రోటీన్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకున్నామా చూసుకుంటే మనకే క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే. అయితే ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే కషాయం తాగండి, ఇది తాగండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి అంటారు. సో నిజంగా ఇవి హెల్ప్ అవుతాయా? అసలు దానికోసం ఒక హెల్దీ డైట్ అనేది ఉంటుందా వెయిట్ లాస్ కోసం ప్రత్యేక? 100% ఉంటుందండి. అంటే ఈ కషాయం కానీ, గ్రీన్ టీ కానీ, ఇవన్నీ ఏంటంటే మన ఫ్యాట్ మెటబాలిజంని ఫాస్టర్ చేస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తాయి. సమ్వాట్ మనకు హెల్ప్ అవుతుంది. అంతేకాని అవి డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ కట్ చేయవండి. సో ఫ్యాట్ లాస్ అవ్వాలి అన్నా, వెయిట్ లాస్ అవ్వాలి అన్నా వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ 70% డైట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను ఈరోజు వర్కౌట్స్ చేశాను, జిమ్కి వెళ్ళాను, వర్కౌట్స్ చేశాను 1 hour, నేను వెయిట్ లాస్ అయిపోతాను అనుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే ఇంత రైస్ పెట్టుకొని కొద్దిగా కర్రీ వేసుకొని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయకుండా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి మళ్ళీ ఏమంటారంటే నేను జిమ్ మానేశాను, అందుకే నేను బల్కీ అయిపోయాను బాడీ అని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ ఉండదు. జిమ్ చేసినా మీరు ప్రాపర్గా డైట్ ఫాలో అయ్యారనుకోండి, జిమ్ మానేసి 6 నెలలు 1 year అయినా కూడా ఆ వెయిట్ అనేది గెయిన్ అవ్వరు. మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్యాట్ లాస్ మీద. దీనికోసం ప్రాపర్ గైడెన్స్ కూడా చాలామందికి అవసరము. ఎందుకంటే గైడెన్స్ లేక కూడా ఈ ఫుడ్ తీసుకుంటే అదవుతుంది, ఈ ఫుడ్ తీసుకుంటే అదవుతుంది అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ టైమింగ్స్ మెయింటైన్ చేయకుండా బాడీ హెల్త్ అంతా ఇంపాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో దీనికోసమే 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, వర్కౌట్స్ గైడెన్స్ ఉంటుంది, క్లినికల్ డైటీషియన్ ఫాలోఅప్ చేస్తారు. సో 100% రిజల్ట్స్ గ్యారంటీతోనే మేము చెప్తామన్నమాట. నేను మీ ఇన్స్టా రీల్స్ చూస్తే కూడా డైట్ కోసం, ఇది వెయిట్ లాస్ కోసం వచ్చిన కాల్సే కాకుండా ఈ పీసీఓఎస్ తగ్గింది, ఫెర్టిలిటీ ఇష్యూస్ తగ్గిపోయాయి, ఇంకా రకరకాలుగా చెప్తున్నారు. వాటన్నిటికి కూడా ఈ డైట్ అనేది ఉంటుంది. వాళ్ళందరికీ డైట్ అనేది ఉంటుందండి. పీసీఓడికి సపరేట్ డైట్ ఉంటుంది, థైరాయిడ్ వాళ్ళకి, ఇంకోటి కన్సీవ్ అవ్వాలి
అవ్వాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ డాక్టర్ చెప్తారనమాట, మీరు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారా, లేక మీకు కొంచెం వెయిట్ తగ్గిరండి, సో దట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి. సో వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తారు. సో వాళ్ళకి ఏఎంహెచ్లో లో ఏఎంహెచ్ లెవెల్స్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, అండ్ థైరాయిడ్ ఉండడం ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వకుండా ఉంటారు. మేము రూట్ కాజ్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి హార్మోన్ సెట్ అయ్యే విధంగా, లైక్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉందా, ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని హార్మోన్ సెట్ అయ్యే విధంగా వాళ్ళకి డైట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ డైట్ ప్రొవైడ్ చేసిన తర్వాత చాలామంది కన్సీవ్ కూడా అయ్యారండి, న్యాచురల్గానే కన్సీవ్ అయ్యారు, మాకు ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇది ప్రాసెస్ ఏంటంటే మెయిన్గా వాళ్ళ బాడీ టైప్కి తగ్గట్టుగా, వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా డైట్ అనేది ఉంటుంది. అదే అందరికీ ఒకటే ఇదే తాగండి అన్నట్టు కూడా ఉండదు. ఎవరి బాడీకి తగ్గట్టుగా డైట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈజ్ డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ అండి. ఖచ్చితంగా పావని గారు. సో మనం సిరీస్ కంటిన్యూ చేద్దామండి. వెయిట్ లాస్ గురించి కావచ్చు, థైరాయిడ్ గురించి కావచ్చు, వీటిని ఎలా రివర్స్ చేసుకోవచ్చు ఈ డైట్తోని అనేది కంటిన్యూ చేద్దాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అయితే ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది మనకు కంటిన్యూ చేస్తున్నారు ప్రోగ్రాము. చాలామంది కూడా మీతో జాయిన్ అవుతూ ఉన్నారు, చాలా సక్సెస్ రేట్ కూడా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ కూడా మీరు కంటిన్యూ చేయండి పావని గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.